అరే మేము కూడా మా చిన్నప్పుడు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే పెళ్ళిలో అప్పుడు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇట్లానే అన్ని చుట్టి ఇంత చిన్న లిస్ట్ ఉండే సేమ్ అట్లా మీరు కూడా మా జనరేషన్ ని కాపీ క్యాట్ చేస్తున్న జనరేషన్ రా మీరు. వాట్ ఈస్ దిస్ రే? చిన్న వస్తువు పెట్టి పెద్ద ప్యాక్ చేసి అప్పుడు ఎర్ర అంత 90s అంతా అంతే. ఒకటి ఏం లేదమ్మా నేను చెప్పనా? ఓపెన్ చేయకముందే చెప్పనా? ఇది తినేదే చల్ల చల్లని కూల్ కూల్ కానీ అక్క వాళ్ళే తయారు చేసినట్టు ఉన్నారా బంగారు తల్లి. బంగారు తల్లి నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఎంత ఇష్టం తెలుసా. నా పోలిక నా పొట్టిదానికి వచ్చినాయి కానీ డైరీ మిల్క్ ఇప్పుడు తినొద్దు మంచిది కాదని తెలిసినాక నేను తినట్లేదు, పొట్టిదాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ నేను చాక్లెట్ అంటూ తింటే డైరీ మిల్కే తినేదాన్ని. ఎంత ఇష్టమో నాకైతే. మెల్లగా అది ఇట్లా కరిగినాక మెల్లగా ఇట్లా తీసుకొని అని తింటుండే. ఇంకా దీంట్లో గోల్డ్ కలర్ ర్యాపర్ వచ్చేది అప్పట్లో. ఆ గోల్డ్ ర్యాపర్ మీద పేర్లు రాసుకొని శ్రవంతి తక్కెళ్ళ అట్లా రాసుకొని మంచి బ్లాక్ లెటర్స్లో పెట్టి వాటిని పేపర్ల కింద పెట్టి స్టిఫ్గా ఉంచడం, బుక్స్ మధ్యలో పెట్టి ఎంత వాంటెడ్ అయినా అప్పట్లో. మీకు ఎవరికన్నా ఈ క్యాడ్బరీ అని ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాగేస్తుందా? మా జనరేషన్లో ఉన్న ఆల్మోస్ట్ 98% వాళ్ళందరికీ రాయేస్తుంది క్యాడ్బరీ అని. అవును, 90s వాళ్ళ ఫేవరెట్ చాక్లెట్ కదా ఇది. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బచ్చో, నా ఫేవరెట్ చాక్లెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ మదర్స్ డే ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఈ ఇయర్ అయితే నాకు బర్త్డే నుండి అంత ముందు కూడా ఓకే, కానీ బర్త్డే కానీ ఇది కానీ ఎన్ని సర్ప్రైజ్లో ఎంత హ్యాపీనెస్ నిజంగా వర్ణించలేండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నా పుట్టడా.